వాళ్ళిద్దరూ దే ఐడెంటిఫైడ్ ఎక్కడ రాడార్ సిస్టమ్ ఉందో మేబీ చాలా పెద్దవి ఉండొచ్చు, ఎంత పెద్ద హ్యూజ్ స్పేస్లో ఉండొచ్చు ప్లేస్లో. ఈ విమానాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి రిట్రీట్ అని చాలా వరకు. వాళ్ళిద్దరూ ఆలీ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, దే ఆర్ పైలట్స్. ఇద్దరూ కరెక్ట్గా గురి చూసి చెరొక వైపు నుంచి కరెక్ట్గా రాడార్ సిస్టమ్ని కొట్టేసి ధ్వంసం చేశారు. ఫస్ట్ సూయిసైడల్ కమాండోస్ మళ్ళీ దెబ్బకి పాకిస్తాన్ తేరుకోలేదు. ఇండియన్ ఆర్మీ అద్భుతంగా యుద్ధం చేసి చాలా గొప్ప విజయం సాధించింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ 1962లో చైనా వార్ వచ్చింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ రిజంగ్లా పాస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే యూట్యూబ్లో దొరుకుతుంది చూడండి. దాని హెడ్ ఎవరంటే మేజర్ సైతాన్ సింగ్. ఈజ్ ఫ్రమ్ హర్యానా, కుమావూన్ రెజిమెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఈ చైనా వార్లో ఇండియా ఓడిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ అలియన్ విధానం, వాట్ ఎవర్. ఇండో చీనీ బాయ్ అంట నెహ్రూ గారు పెట్టినటువంటి ఒక మోస్ట్ ఇన్ఎఫిషియంట్ స్లోగన్ వల్ల హ్యూజ్గా ఇండియన్ ఆర్మీ లాస్ అయిపోయింది, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే అలాంటి యుద్ధంలో కూడా ఇండియన్ ఆర్మీ చూపించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యుద్ధం ఏంటంటే, అద్భుతమైన వాళ్ళ వీరత్వం చూపించిన యుద్ధం ఏంటంటే రెజంగ్లా పాస్. మన ఇది మన టిబెట్టా, వాట్ ఇది? టిబెట్ కాదు. సో ఒక మన ఇండో చైనా బార్డర్, మనందరం మనకన్నా ఐ ఫర్గాట్ దట్ నేమ్. అక్కడ వీళ్ళని తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ హోల్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఇండియన్ బార్డర్లోకి చైనీస్ ఎంటర్ అవ్వబోతున్నారు. అక్కడ మన సైతాన్ సింగ్ అనేటువంటి మేజరు ఐ హ్యావ్ దిస్ నెంబర్ 120 ఆర్మీ పీపుల్ తోటి వెయిట్ చేస్తున్నాడు. అత్యంత దురదృష్టం ఏంటంటే బికాజ్ ఆఫ్ నెహ్రూస్ అలియన విధానం వాట్ ఎవర్, ప్రాపర్గా ఆమ్యునేషన్ కానీ ఎటువంటి ఇది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నంత వరకు ఫైట్ చేస్తున్నారు మన వాళ్ళు ఉన్నది 120 మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్స్ 600 బుల్లెట్స్, ఒకే ఒక మోర్టార్ గన్ ఉంది. అటు పక్క నుంచి హైలీ ట్రైన్డ్ చైనీస్ 3000 మంది టువర్డ్స్ ఇండియా వైపు వస్తున్నారు. 3000 చైనీ ఆర్మీ అండ్ 120 ఇండియన్ ఆర్మీ లెడ్ బై మేజర్ సైతాన్ సింగ్. వార్ స్టార్ట్ అయింది. వాళ్ళని ఒక అడుగు కూడా ముందుకేయలేదు. వాళ్ళకి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేశాడు సైతాన్ సింగ్. ఒకే ఒక మోర్టార్ తోటి కొంచెం హై లెవెల్లో పెట్టి బోర్డర్లోంచి వస్తున్నటువంటి ప్రతి చైనా వాడి మీద అటాక్ చేసి లోపలికి వచ్చిన వాళ్ళు షూట్ చేయడం మొదలెట్టారు. వాళ్ళకి ఎలాంటి ఇల్యూషన్ క్రియేట్ చేశారంటే చైనీస్కి అదర్ సైడు 10,000 మంది ఆర్మీ ఉన్నారు, మనం అనవసరంగా వచ్చామని ఇల్యూషన్ క్రియేట్ చేశారు. అన్నిటికన్నా గొప్ప మాట అన్నది సైతాన్ సింగ్ మేజర్ అన్న మాట ఏంటంటే, మనం తక్కువ మంది ఉన్నాం, కనీసం ఒక్కొక్కడు 10 మందిని చంపని చావకూడదు అనేటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశాడు. ఆ విధంగా ఒక్కొక్క ఆర్మీ వాడు 10 మందిని చంపగానే చావల. వాళ్ళలో దాదాపు ఒక 1300 మంది చైనీస్ ఆర్మీని చంపేశారు. 1300 మంది, జస్ట్ 120 మెంబర్స్. మన వాళ్ళు ఆ గ్రేటెస్ట్ ఆ వార్లో, అద్భుతమైనటువంటి ఆ యొక్క యుద్ధంలో ఇంచుమించు 108 మంది చచ్చిపోయారు. 105 మంది, ఓన్లీ 11 మంది మాత్రమే వాళ్ళ చేతికి చిక్కారు. 11 మందో 9 మందో. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆయనకి ఇంకా ఈ వార్ ఎండ్ అయ్యే ముందు సైతాన్ సింగ్ బుల్లెట్ దిగితే, అరే బాబు ఎవరు ఇబ్బంది పడకండి, వీళ్ళు బోర్డర్ దాటకూడదు, వీళ్ళు ఏ విధంగా ఫైట్ చేయండి అని చెప్పి చనిపోయే ముందు కూడా వాళ్ళకి అంత ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. సో ఆఖరికి ఆర్మీ ఓడిపోయింది, కానీ
ఈ ఇండియన్ ఆర్మీ యొక్క ఈ తెగువ, ఈ వారియర్షిప్ చూసి మన చైనీస్ ఆర్మీ కూడా మెచ్చుకొని వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయింది. అది మన ఇండియన్ ఆర్మీకి ఉన్న గొప్పతనం. సో నాకు మళ్ళీ అగైన్ 1971లో పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు మేము 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాం. వార్ ఎలా జరుగుతుంది అనేది మాకు ఇంట్రెస్ట్. ఎనీ యంగ్స్టర్స్కి వార్ అనేది మీకు తెలియదు వార్ అనేది ఎట్లా ఉంటుందో. మాకు తెలుసు, మాకు రోజుకి ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఇక్కడ యుద్ధం చేశారు, అక్కడ అది చేశారు. అది బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయే సమయం. ఇప్పుడు మీకు సినిమా ఒకటి వస్తుంది, శామ్ మానెక్. వాట్ ఈస్ దట్ నేమ్? శామ్ మానెక్. ఆయన పేరు జనరల్ మానెక్ షా. 3 దళాలు ఉంటాయి, త్రివిధ దళాలు ఉంటాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. అప్పుడు దాకా లాంగ్ బ్యాక్ స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక పోస్ట్ ఉండేది, ఆ పోస్ట్ తీస్తారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారి యొక్క చొరవ వల్ల ఆ పోస్ట్ క్రియేట్ చేశారు. దాన్ని ఫీల్డ్ మార్షల్ అంటారు. ఫీల్డ్ మార్షల్ మానెక్ షా గారి యొక్క ఆధ్వర్యంలో ఇండియా అద్భుతంగా ఫైట్ చేసి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విముక్తం చేసి ప్రత్యేక కంట్రీ గుర్తించేలా చేసి భారతదేశానికి అఖండ విజయం సాధించిన వ్యక్తి మహానుభావుడు జనరల్ మానెక్ షా. మేము చదువుకునేటప్పుడు ఆయన ఫొటోస్ కట్ చేసుకొని దాచిపెట్టుకునేవాళ్ళం, ఎందుకంటే ఆయన మాకు హీరో వర్షిప్. మేము సినిమాలు చూసేవాళ్ళం, సినిమా నటులు గౌరవించేవాళ్ళం, కానీ మా రియల్ లైఫ్లో ఎవరైతే రియల్ హీరోస్ ఉంటారో వాళ్ళని మేము హీరోలుగా గమనించేవాళ్ళం, గుర్తించేవాళ్ళం. ఆయన చూసిన తర్వాత నా మనసు